ఇప్పుడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఈరోజు మా హైపర్ మోడల్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నాము. ఈరోజు కాన్సన్ట్రేట్ చేసేది వచ్చేసి లెగ్స్ పైన వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అందరికీ తెలుసు 95 కేజీస్తో స్టార్ట్ చేసినాం. అయితే ఈరోజు వచ్చేసి 8th డే అప్పుడు నేను వచ్చేసి 90 కంట్రోల్ వస్తాం 91 కేజెస్కి వచ్చినాం. అయితే డైట్ కూడా వచ్చేసి కంప్లీట్గా 6:30 ముందే నేను స్పెషల్ డైట్ ఏం చేస్తాను ఏంటంటే షుగర్ కట్ చేసేసిన కంప్లీట్గా 6:30 ముందే డిన్నర్ చేసేస్తాను. ఈవినింగ్ 6:30 ఆ తర్వాత ఏముంటుంది 6:30 ఏమైనా కట్ చేస్తాను. అయితే అదొకటి. ఇంకోటి వచ్చేసి కొంచెం ప్రోటీన్ ఇంటేక్ కొంచెం ఎక్కువ చేసిన అంటే ప్రోటీన్ పౌడర్ పోస్ట్ వర్కౌట్ రికవరీ కోసం కాకుండా ఐసో 0 మిలియన్ లాస్ట్ టైం ఇచ్చిన అది తీసుకుంటున్నాను. అయితే నా వాయిస్ వినిపిస్తుందా అందరికీ వాయిస్ వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తే హాయ్ చెప్పండి. వినిపిస్తున్న వాయిస్ మై ఆడిబుల్? ఓకే, సో అది ఈరోజు వర్కౌట్ వచ్చేసి కంప్లీట్ లెగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. లెగ్స్ వర్కౌట్ మీ దగ్గర 2 డంబుల్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ డంబుల్స్ లేకున్నా సరే మీరు ఏమైనా చిన్న 2 వాటర్ బాటిల్ తీసుకుని చేయొచ్చు. బిగినర్ అయితే అడ్వాన్స్ అయితే కొంచెం డంబుల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ నా ఛానల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా స్క్రీన్ జస్ట్ డబుల్ ట్యాప్ చేసినట్టయితే వీడియో లైక్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసి కామెంట్ అనేది పెట్టండి. ఓకే, లెట్స్ గో టు వీడియో. నేను వచ్చేసి నా వర్కౌట్ స్కెడ్యూల్ రాసుకుంటాను అన్నమాట. ఈరోజు నా వర్కౌట్ స్కెడ్యూల్ చూద్దాం. అయితే ఈరోజు వచ్చేసి డబుల్ పల్స్ ప్లస్ ఎయిర్ స్క్వాట్, డబుల్ పల్స్ ప్లస్ ఎయిర్ స్క్వాట్, డంబుల్ ఫ్రంట్ ట్రాక్ ఫార్వర్డ్ లంజెస్, డంబుల్ ఫ్రంట్ ట్రాక్ అంటే ముందర పెట్టుకొని ఫార్వర్డ్ లంజెస్, మనకి క్వాడ్ రాకర్స్. క్వాడ్ రాకర్స్ నేను చూసుకుంటాను. లీస్ట్ లో క్వాడ్ రాకర్స్ని, తర్వాత డంబల్ రుమానిక్ డెడ్ లిఫ్ట్స్, తర్వాత మనకు వచ్చేసి యాప్స్ అనమాట. వెయిట్ ఎక్కువ ఉంది కదా వెయిట్, యాప్స్ కంపల్సరీ డైలీ చేయాలన్నమాట. అయితే అది తర్వాత వచ్చేసి ప్లాంక్ ఇంటూ ఎక్కువ, తర్వాత ప్లాంక్ ఫినిషర్ వచ్చేసి కొంచెం పెద్దదే ఇస్తా. ఫినిషర్ అప్పుడు చేద్దాం, లేకపోతే అది జనాలు పారిపోతుంది అనమాట. కొంచెం హెవీ ఇంటెన్స్ వర్కౌట్ ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్ వచ్చేసి 60 minutes వర్కౌట్. ఓకే, లెట్స్ స్టార్ట్. జస్ట్ మినిట్, వాయిస్ వస్తుంది ఒకసారి చూసుకుంటా. జస్ట్ మినిట్.
సో ఇప్పుడు వచ్చేసి సారీ మ్యూట్లో ఉన్న ఎంతసేపు అందుకని ఇంకే లేదు. ఇప్పుడు ఫస్ట్ మనం ఇట్లా టోటల్ బ్యాలెన్స్ ఉంది కదా అందరికి బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్ వాళ్ళు మంచిగా కాళ్ళు లేపి ఓకే 7 8 ఈ సైడ్ ఇప్పుడు ఈ ఓకే సారీ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంటుంది అనమాట. ఓకే 12 reps ఈ సైడ్ 12 reps ఈ సైడ్ 12 reps. మన హ్యామ్ స్ట్రింగ్ అనేది మంచిగా కావాలన్నమాట. ఫుల్ కావాలి, బ్యాలెన్స్ అప్లై ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం బ్యాలెన్స్ అప్లై ఉంటుంది, చూసుకోండి అది. ఓకే సో ఇంకోటి హ్యామ్ స్ట్రింగ్ స్వైప్స్. నెక్స్ట్ 1 6 9 12 ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి హిప్ ఫ్లెక్సర్ స్ట్రెచ్ అనమాట. ఇది కూడా మా అబ్బాయి మొత్తం బలమేసి తోయగానే ఇప్పుడే. ఓకే మనకి ఇంకా 60 minutes ఇట్లా రావాలన్నమాట. అందుకని ప్రశాంతంగా చేసుకోండి, పూజ చేయకండి. ఓకే సో లంచ్ పొజిషన్కి వచ్చేయండి, కొంచెం ముందర పెట్టి ఇక్కడ ఇది ఈ పార్ట్ స్ట్రెచ్ అయ్యేటట్టు చూడండి. ఓకే సో మోకాలు వచ్చేసి స్ట్రైట్ ఉండాలి, ఈ దాటి ముందరికి వెళ్ళిపోవద్దు. జస్ట్ పెట్టి మనకి ఈ క్వాడ్ ప్లస్ హ్యామ్ స్ట్రింగ్ రెండు స్ట్రెచ్ అయ్యాయి. బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ ఫ్రంట్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, ఫ్రంట్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, ఫ్రంట్. 6 repetitions. ఓకే ఓకే లెగ్ చేంజ్. 4 5 6 7. కాళ్ళు చాలా మంది పైకి లేస్తాం, మన పాదం పైకి లేకుండా చూసుకుంటారు. ఓకే నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ క్వాడ్ స్ట్రెచ్ అనమాట. చూపిస్తాను. ఓకే క్వాడ్ అంటే ఇది, ఈ మజిల్ స్ట్రెచ్ చేయాలి. డైనమిక్ అంటే ఒక్కటి తర్వాత ఒకటి, రెండు, మూడు. చెస్ట్ పైకి పెట్టుకో, చెస్ట్ పైకి రావాలి. ఓకే చెస్ట్ అప్. ఓకే ఓకే సో same 12 level 6. Okay lateral lunge అంటే మనకి ఇప్పుడు సైడ్ సిట్ అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. సో చూపిస్తాం, ఎందుకంటే ఎక్కువ ప్లేస్ లేదు కదా, ఎక్కువ ప్లేస్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే లంజ్ హై నీస్. సో 1 చేసినాక 10 హై నీస్, high knees. Okay so చూస్తాం. Okay so 1 2 3 4 5 6 7 8 9 10. Okay 1
2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, మొత్తం మీరు కింద కూర్చోగలిగితే కూర్చోండి. ఓకే, మీరు వాళ్ళ కూర్చోవాలా కాకపోతే కూర్చోకండి. ఓకే, సో 1, 1. మీ మొబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మొబిలిటీ ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం కిందకి వెళ్ళండి, ప్రాబ్లం ఉంటాయి. ఓకే, మన హార్ట్ రేట్ పెంచుతాం అన్నమాట కాంప్లెక్స్. ఓకే, ఓకే, హ్యామ్స్ట్రింగ్స్ వైస్. సెకండ్ రౌండ్ మొదలెడతాం. Oh. 5, 6. నెక్స్ట్ వచ్చేసి చేసిన కదా లాస్ట్ టైం ఉంటుంది కదా. 2, 3, 4, 5, 6. బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది దీంతో. ఓకే, సో బ్యాలెన్స్ అనేది ప్రాబ్లం లేదు బిగినర్స్ అయితే. ఫ్లెక్సర్ స్ట్రెచ్ సెక్షన్ సేమ్ ఎక్సర్సైజ్ మళ్ళీ రిపీట్ అంతే. ఇక్కడ స్ట్రెచ్ అవ్వడానికి చూసుకో. ఓకే, వన్. హాయ్ వన్, థ్యాంక్ యూ. స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి, వీడియో లైక్ అవుతుంది. స్విచ్ సెలెక్ట్ చేయండి. అయితే ఇది వచ్చేసి మన యాంకిల్కి స్ట్రైట్ ఉండాలన్నమాట, అది చూసుకోండి. ఓకే, సో హీల్ మాత్రం పైకి ఎత్తకండి. ఓకే, సో ఇంజరీ కాకుండా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ హాయ్. Alternate quad stretch. Next. Okay. 1, 1, 2, 2, 3, 3, 4. Balance always ఉంటుంది. అప్పుడు ఈ సైడ్ గోడ ఇట్లా పట్టుకోండి. ఓకే, lateral lunge with high knees. Last time we did the same. Okay. 1, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. Okay. 1, 1, 1, 2, 3, 4, 5, 7, 8. Okay. So completely warmed up. Actual workout. Ready? Ready. Let's do it. Okay. 10 minutes అయిన స్టార్ట్ చేసి వాటర్ తాగండి. Get ready.
డబుల్ పల్స్ ప్లస్ ఎయిర్ స్క్వాట్ ఫస్ట్ వర్కౌట్. ఓకే, అయితే ఏమన్నా చూస్తా ముందు కదా మొత్తం లెగ్ హిప్ విడ్త్ అపార్ట్, లెగ్స్ హిప్ విడ్త్ అపార్ట్. ఓకే, సో కూర్చోండి, నడుపుకుంటారు 1 2 ఇట్లా 1. ఓకే, ఫ్రంట్ ర్యాక్ సెకండ్ వచ్చేసి ఫ్రంట్ ర్యాక్ ఫార్వర్డ్ లంజ్. డంబుల్స్ తీసుకొని, మీకు డంబుల్స్ లేకపోతే 2 వాటర్ బాటిల్ పట్టుకోండి, లేకపోతే ఒట్టిగా అయినా సరే ఇట్లా గట్టిగా చేతులు పెట్టండి, చేయండి. ఓకే, ఏం లేదు సార్. ఓకే, సో ఫార్వర్డ్ అర్థమైంది కదా. సో జస్ట్ చూసుకోండి, మనకు మోకాలు పాదం కన్నా ముందుకు రాకుండా చూసుకోండి, స్ట్రైట్ లైన్ ఉంటుంది మోకాల నుంచి పాదం దాకా, అదొకటి గమనించుకోండి. ఓకే, సో నెక్స్ట్ అర్థమైంది కదా వాళ్ళు. నెక్స్ట్ వర్కౌట్ కింద థర్డ్ వర్కౌట్ వాటర్ వాకర్స్. ఇది బీచ్ లోడ్ అన్లోడ్ అంటున్నాడు అనుకుంటా, ఇవల్ల అయితే చేయండి, లేకపోతే ఈజియర్ వర్షన్ కూడా చూపిస్తాం మీకు. మన మోకాల దగ్గర నుంచి లెంత్ కొలుచుకోండి, కొంచెం ముందరికి ప్లాంక్లకు వచ్చేయండి, కూర్చోండి ముఖాలుగా. 1 2 3 ఇది. ఓకే, సైడ్ నుంచి చూపిస్తాను. ఓకే, ఇంకా ఓకే ఓకే బీస్ట్ లోడ్ అన్లోడ్ అర్థమైంది కదా. థర్డ్ వర్కౌట్. ఓకే, ఫోర్త్ మూమెంట్ వచ్చేసి రొమానియన్ డెడ్ లిఫ్ట్. ఓకే, కొంచెం మీకు వెయిట్ పోయేదంతా తీసుకోండి, లేకపోతే వాటర్ బాటిల్తో చూపిస్తా. వర్కౌట్ అవుతుంది నేను తీసుకోవాలా. ఓకే, ముందు పెట్టి ఓకే చూసుకోండి, ఇట్లా పెట్టి ఇట్లా తీసుకెళ్ళండి, తీసుకొచ్చేయండి. ఓకే, తీసుకొచ్చేయండి. ఒక 2 చేతులు పట్టుకోతే ఇట్లా సైడ్ నుంచి చూపిస్తా. ఓకే, సో ఇలా స్ట్రైట్ ఉండాలి. 1 మీ దగ్గర బార్బుల్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో 5 రౌండ్స్ పోతాం టోటల్. ప్రతి ఒక్కటి 5 5 వస్తుంది. ఫస్ట్ రౌండ్ గుర్తుంది కదా. ఓకే, సో 1 2 3 4 5. మీరు చైర్లో కూర్చున్నట్టు కూర్చోవాలి. ఓకే, 6 7. మీరు ముందరికి వెయిట్ వేయకండి, వెనుకకే పెట్టండి, మన బటాక్స్ మీద మన కాళ్ళ మీద వచ్చేటట్టు చూసుకోండి. ఓకే, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాక్ లంజెస్ గుర్తున్నాయి కదా, డంబుల్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, ర్యాక్ పెట్టుకోండి. ఓకే, సో 1 2 3 4 4 క్వాడ్ వాకర్స్ చాలా హార్డ్ ఎక్సర్సైజ్. ఓకే, గుర్తుంది కదా. ఓకే,
1, 2, మోకాలు కింద కానియకండి. బిగినర్స్ అయితే మోకాలు కింద పెట్టచ్చు. కష్టంగా ఉంటుంది ఇది, కానీ కంప్లీట్ చేయండి. కానీ వర్కౌట్ కాకండి కదా. నెక్స్ట్ డెడ్ లిఫ్ట్ గుర్తుంది కదా, డెడ్ లిఫ్ట్. ఇట్లా షోల్డర్ అంతా కనండి, ఇది ఇట్లా ఉన్నారా. ఓకే, మొత్తం కిందికి రావద్దు, సగమే. ఇది రొమానియన్ డెడ్ లిఫ్ట్, కంప్లీట్ డెడ్ లిఫ్ట్ కాదు. ఓకే, సో మొత్తం కిందకి రావాల్సిన అవసరం లేదు. నెక్ మంచి పొజిషన్లో పెట్టండి. ఓకే, నెక్ కదిలియకండి, ఇంజరీ ప్రమాదం ఉంది. ఓకే, స్ట్రైట్, ఫీట్ ఫ్లాట్. ఓకే, డౌన్. ఫస్ట్ రౌండ్ డౌన్. ఈ విధంగా మనం 5 రౌండ్స్ చేయాలి. వాటర్ ఉంటే వాటర్ తీసుకోండి. ఓకే, 30 సెకండ్స్. అట్లా గుట్ట కూడా లాగకండి, కొంచెం వాటర్ ఉంటాయి. ఓకే, సెకండ్ రౌండ్ నుంచి మనకు హార్డ్ అవుతుంది. ఈజీ అయింది కదా, హార్డ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మొత్తం కూర్చోలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వెనక చేయి పెట్టుకోవచ్చు. వెనక చేయి పెట్టి చైర్ని జస్ట్ టచ్ చేసి పైకి రావచ్చు. ఓకే, సో రేంజ్ చూసుకోండి. ఓకే, స్పీడ్గా చేయడం ఇంపార్టెంట్ కాదు, ఫామ్ ఇంపార్టెంట్. ఓకే, ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఫ్రంట్ ర్యాక్, ఫార్వర్డ్ లంచ్. మీరు కంఫర్టబుల్ ఉన్నట్టయితే కొంచెం స్పీడ్గా చేయండి, లేదంటే స్లో చేసుకోండి. ఓకే, ర్యాక్ తీసుకుందాము. చలో స్టార్ట్. ఓకే, 7 వచ్చినట్టు చూసుకుని అట్లీస్ట్. ఓకే, ఇప్పుడు క్వార్టర్ అవర్స్ హార్డెస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, ఓకే, కంట్రోల్గా చేయండి, బౌన్స్ వద్దు, ఇంజరీ కాకుండా చూసుకోండి. ఇక్కడ పాజ్ చేయండి ఒకసారి,
మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో మరి 20 seconds రెస్ట్. ఓకే, డెడ్ లిఫ్ట్. ఇక్కడ కోవాత కలుగుతుంది డెడ్ లిఫ్ట్తో. ఇక్కడ ఇక్కడ స్పైన్ బలంగా అవుతుంది, బ్యాక్ పెయిన్ పోతుంది. వెయిట్ ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వెయిట్తో పోతుంది. ఓకే, పల్స్ చెస్ట్ పైకి పెట్టుకోండి. హిప్ చేతిలో కూర్చుంటే ఎంటర్ పోయండి. మొక్కల మీద వెయిట్ రావద్దు. ఓకే, మనం అలసిపోతుంటే ఏమైందంటే అప్పర్ బాడీ ఇట్లా ఒరిగిపోతూ ఉంటుంది. ఇలా చూసుకోండి, అప్పర్ బాడీ ఇవ్వకుండా. ఓకే, రేంజ్ ఆఫ్ మోషన్ ఇంపార్టెంట్, ఫామ్ ఇంపార్టెంట్. ఫ్రంట్ ర్యాక్ లంజ్ గుర్తుంది కదా. ఒక్కోసారి బ్యాలెన్స్ అవుట్ అయితే చూసుకోండి. ఒకసారి కాలు ఇట్లా అనుకోండి, లూజ్ అవుతుంది. ఓకే.